హ్మ్. హ్మ్. ఇదిగోండి ఆ! భోంచేయండి. టేస్ట్ చేయాలన్నారుగా? టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఆ! మీరు కూడా ప్లేట్ తెచ్చుకోండి. ఇద్దరం కలిసి తిందాం. పర్వాలేదండి. మీరు మా ఇంటికొచ్చిన గెస్ట్. మీరు తిన్న తర్వాతే మేం తినాలి. అలా అంటారా? హ్మ్. ఓకే అండి. హ్మ్. హ్మ్. ఏమైందండి? హ్మ్. బాలేదా? హుహు. వావ్! ఎంత బావుందండి. మీరసలు ఇంత బాగా వంట చేస్తారా? మీరు చికెన్ బిర్యానీ ఇంత బాగా వండుతారని నేను అస్సలు ఊహించలేదండి. వావ్! ఎంత బావుందంటే మార్వెలస్. ఓకే అండి. పర్వాలేదు. చాలా చాలా బావుందండి. నా జీవితంలో ఇంత రుచిగా ఎప్పుడూ బిర్యానీ తినలేదండి. అసలు ఈ చికెన్ బిర్యానీ చేసినందుకు మీ చేతికి బంగారు గాజులు వేయాలండి. అవునా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. సరే, సరే మీరు తినండి. హ్మ్. ఓకే అండి. నేనక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు భోంచేసి రండి. హ్మ్. హుహు. చాలా టేస్టీగా ఉంది. ఏంటండి ఏం చేస్తున్నారు? రండి, రండి కూర్చోండి. హ్మ్. అబ్బా! మీరు నిజంగా చాలా బాగా బిర్యానీ చేశారండి. నేను కడుపు నిండా తిన్నాను. అవును, మీరింకా భోంచేయలేదు కదా! వెళ్ళండి, వెళ్ళండి. వెళ్లి భోంచేసొచ్చేయండి. సరే, నేను వెళ్లి నేనిక్కడే చేసొస్తాను. వెయిట్ చేస్తుంటాను. ఓకే. హ్మ్. ఏవండి? ఆ! ఆ! రండండి కూర్చోండి. హ్మ్. భోజనం చేశారా? ఆ! చేశానండి. ఇంకేంటండి విశేషాలు? ఇంకేం లేవండి. మీరే చెప్పాలి. అవును. మీ గురించి ఇప్పటివరకు నాకేమీ చెప్పలేదు. మీకు పెళ్లయిందా? లేదండి. నాకింకా పెళ్లి కాలేదు. ఎందుకని? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నేను ఫారిన్‌లో ఉంటున్నానని ఇంతవరకు ఎవరు పెళ్ళినివ్వడానికి ముందుకు హ్మ్. రాలేదు. త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. అసలు విజయ్ ఎలాగండి పెళ్లి చేసుకున్న 3 మంత్స్‌లో వదిలి వెళ్ళిపోయాడు? ఇంత బాగా వంట చేస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీలాంటి భార్య దొరకడం నిజంగా చాలా అదృష్టం అండి. మీలాంటి భార్య దొరకడానికి వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఏంటో! అసలింత అందమైన భార్యనొదిలేసి అసలక్కడికొచ్చి పనిచేసే అవసరమేముందండి? అక్కడ పనిచేస్తున్నాడు. కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు కదండీ! అవునండి. నేను కూడా చాలా సార్లు చెప్పాను. వస్తాను, వస్తాను అంటున్నారు గానీ, లేట్ చేస్తున్నారు. ఎందుకంటే, ఇల్లు కోసం అప్పులున్నాయని చెప్పాను కదా! అప్పులు తీర్చడం కోసం నా భర్త పనిచేయడం తప్పడం లేదండి. సర్లేండి. నేను మీకో విషయం చెప్పాలి. మీరు మీ భర్తకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అవి నాకిచ్చేయండి. నేనెలాగో ఫారెన్ వెళ్ళిపోతున్నాను. నేను తీసుకువెళ్ళి అతనికిచ్చేస్తాను.